మంచు కుటుంబంలో జరిగిన వివాదాల గురించి మంచు లక్ష్మి మాట్లాడారు. దేవుడు నాకు కనిపించి ఒక వరం కోరుకోమంటే నా కుటుంబం అంతా మళ్ళీ కలిసిపోవాలి అని కోరుకుంటాను. గతంలో ఉన్నట్లు అందరూ కలిసి ఉండాలి అని అడుగుతాను. అన్ని కుటుంబాల్లో గొడవలు ఉంటాయి, కానీ ఎన్ని వివాదాలు వచ్చినా చివరకు అందరూ ఒకటవ్వాలి. భారతీయ కుటుంబాల్లో కొన్నిసార్లు గొడవలైతే జీవితాంతం కలవకూడదు అనుకుంటారు, కానీ మనకు చివరికి మిగిలేది రక్త సంబంధికులు మాత్రమే అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఫ్యామిలీతో కలిసి ఉండటానికి ఎన్ని పోరాటాలైనా చేయాలి, అంతేకాని దూరాన్ని పెంచకూడదు. నేను ముంబైలో ఉంటాను. ఇక్కడ విషయాల గురించి తెలిసినా బాధపడలేదని కొంతమంది వార్తలు రాశారు. నేనెంత బాధను అనుభవించానో నాకు మాత్రమే తెలుసు. ఆ వివాదం గురించి ఏం మాట్లాడలేదు కాబట్టి వారికి నచ్చినట్లు ఊహాగానాలు సృష్టించారు. నేను వాటిని గురించి స్పందించాలని అనుకోలేదు. ఇది నా వ్యక్తిగత విషయం. ఇలాంటి వివాదాలు వస్తాయని ఎప్పుడూ అనుకోలేదు. అవన్నీ చూశాక షాక్ అయ్యాను. నా కుటుంబం గురించి నేను ఏమనుకుంటున్నానో, ఆ వివాదాల వల్ల ఎంత బాధపడ్డానో బయట వాళ్లకు చెప్పాల్సిన అవసరం లేదని అనుకున్నాను అని మంచు లక్ష్మి తెలిపారు.